టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెబుతున్నవి అబద్దాలేనని తేలిపోయింది. చిన్నప్పన్న 2014-18 వరకే తన దగ్గర పీఏగా ఉన్నారని, ఆ తర్వాత ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గానూ, మరికొందరు ఎంపీల దగ్గర పీఏగా పనిచేశారంటూ సుబ్బారెడ్డి గత కొన్నాళ్లుగా బుకాయిస్తూ వస్తున్నారు. 2018 తర్వాత చిన్నప్పనకు తనకు ఎలాంటి సంబంధమూ లేదని మాట్లాడుతున్నవన్నీ అసత్యాలని తేలింది. 9542419999 నంబర్ చిన్నప్పనదిగా సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది. దీన్ని బట్టి చిన్నప్పన సుబ్బారెడ్డికి పీఏ మాత్రమే కాదు, వారిద్దరి మధ్య అంతకు మించిన బంధం ఉందని అర్థమవుతుంది. సుబ్బారెడ్డికి చిన్నప్పన్న మధ్య ఎంతో అనుబంధం లేకపోతే ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో అతని ఫోన్ నంబర్ చిన్నప్పన్న దగ్గర ఎందుకుంటుంది, ఎలా ఉంటుంది? దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం మొబైల్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించగా అందులో 9542419999 ఫోన్ నంబర్ను PS2 చైర్మన్ అని సేవ్ చేసుకుని ఉన్నట్లు తేలింది. ట్రూ కాలర్లోనే అదే పేరుంది. సుబ్బారెడ్డి పీఏ హోదాలో చిన్నప్పన భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్కు కాల్ చేసి ఢిల్లీ రప్పించి తిరుమలకు నెయ్యి సరఫరా చేయాలంటే కిలో 25 చొప్పున లంచమివ్వాలని డిమాండ్ చేశాడు. కల్తీ నెయ్యికి సంబంధించిన నేరంలో ఆయన వాడిన ఈ నంబరే కీలకంగా మారింది. సుబ్బారెడ్డి నంబర్తో కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమాలకు పాల్పడేందుకు, లంచాలు వసూలు చేసేందుకు కాల్స్ చేసింది చిన్నప్పన్నే కావచ్చు. చేయించింది ఎవరో సిట్కి అర్థం కాలేదా?